హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో కలాకండ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా నేను 250 ml ఆఫ్ 2 కప్స్ ఆఫ్ పాలు తీసుకొని మంచిగా మరిగించుకుంటున్నాను. సో అది మరిగే లోపల ఒక సైడ్ నేను ఇక్కడ నిమ్మరసమును ఇలాచీ పౌడర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒక పక్క పాలు మరిగిపోతున్నాయి. మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది దంచేసుకుందాం. సో ఇక్కడ నేను పౌడర్ దంచేసాను కదా, పాలైతే ఇట్లా కలుపుకోవాలన్నమాట. మరీ అలా వదిలేయకుండా కొంచెం చిక్కబడే వరకు అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇది కలుపుతూనే నేను ఒక పక్క షుగర్ మెజర్మెంట్ కూడా పక్కన పెట్టేశాను. సో నేను 250 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కదా, 2 కప్స్. సో దానికి సరిపడా 250 ml 2 కప్స్ ఆఫ్ పాలు తీసుకున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా 60 ml ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. అది కూడా ఫుల్ కప్ తీసుకోలేదు, కొంచెం తక్కువగానే తీసుకున్నాను. సో మాకైతే స్వీట్ పర్ఫెక్ట్గానే అనిపించింది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే కనుక 250 కప్ ఫుల్ వేసుకున్నా పర్వాలేదు. పాలు ఇట్లా మంచిగా మరిగిన తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. సో అది డైరెక్ట్ యాడ్ చేసుకుంటే మనం స్వీట్ చేసుకుంటున్నాం కనుక పులుపు ఫ్లేవర్ అనేది అందులో రాకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నిమ్మరసంలో వాటర్ యాడ్ చేసుకొని అది పోసుకోవాలన్నమాట. ఇక్కడ నిమ్మరసం పోయగానే పాలైతే విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. సో మంచిగా మనం కలుపుతూ ఉండాలి. అది మంచిగా వాటర్ అనేవి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ విరిగిన పాలనేవి చిక్కబడుతున్నాయి కదా. సో ఇప్పుడే మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో షుగర్ కలుపుకొని మంచిగా మిక్స్ అయ్యే వరకు ఆ విరిగిన పాలలో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడే ఇందులో ఇలాచీ పౌడరును ఇంకా నెయ్యి వేసుకోవాలి. స్వీట్ అన్నాక నెయ్యి లేకపోతే ఎలా కదా. సో ఇక్కడ నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఈ పాలలో నుండి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం మంచిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్ వరకు దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన స్వీట్ అయితే రెడీ అవ్వడానికి వస్తుంది ఆల్మోస్ట్గా. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి దీన్ని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కింద ఎందుకు నెయ్యి పెట్టుకోవడం అంటే అది డ్రై అయిపోయాక విరిగిపోకుండా ఉండడానికి, స్మూత్గా రావడం కోసం అన్నమాట. సో నేను ఇక్కడ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి స్వీట్ని ప్లేట్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇట్లా మంచిగా మనం ముక్కలుగా కట్ చేసుకోవడానికి వచ్చేలాగా దాన్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా డ్రై అవ్వనివ్వాలి. సో నేనైతే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అయితే మంచిగా డ్రై అయ్యేలాగా ఎండబెట్టాను. సో ఇంట్లోనే పెట్టాను. డ్రై అయ్యాక నీట్గా ముక్కలు కట్ చేసుకొని తినేయడమే. మా పాప అయితే స్వీట్ తినేయాలని చెప్పేసి రెడీగా ఉందన్నమాట. సో తన రియాక్షన్ నేను చాట్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.